ఒకటండి, నేనైతే కూటమి విధేయుణ్ణి, తెలుగుదేశం పార్టీ సోల్జర్ అని ఇందాకే చెప్పా. మా యొక్క కూటమి ఎమ్మెల్యే ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఉంటా నేను. అది ఎందుకు జరుగుతుంది ఏమిటి అనేది ప్రజలకే తెలియాలి, లేకపోతే ఇంకొకరికి వాళ్ళకే ఎవరైతే ప్రచారం చేపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నాకు బోర్ల రామాంజనేయులు గారికి వ్యక్తిగతంగా ఎలాంటి వివాదము లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఒక కాంట్రాక్ట్ ఇవ్వనో లేకపోతే నాకు ఒక వ్యాపారం ఉందనో నేను ఆయన నియోజకవర్గంలో ఏం అడగల. వ్యక్తిగతంగా నాకు ఆయనకి ఏమి లేదు. నియోజకవర్గం నుంచి ఎవరైనా వచ్చి నా దగ్గరికి ఏమైనా పనులు అడిగితే ఒక జిల్లా ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి, సేవ చేయటం కోసం రైతులకి ఉన్నాను కాబట్టి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. అంతేగాని అది తప్పైతే నేనేం చేయలేను. ఇప్పుడు మీడియాలో వచ్చే వీడియోలకి లేకపోతే ఇంకో దానికి నాకైతే ఎవరు ఏం చెప్పుకున్నా నేను దాన్ని సంబంధం లేదు. నేను ఈ మధ్య గోరంట్లలో నేను అక్కడ నివాసం ఉంటున్నాను కాబట్టి అక్కడ స్థానిక ప్రజలు నా దగ్గరికి వచ్చి వాటర్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి తెలియజేస్తే నేను వెళ్ళి దాన్ని ఆపటం జరిగింది. దాని వెనక కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, దీన్ని ఆపండి అని తెలియజెప్పాను. అది తప్పు కాదు. అలాగే ఇంకేదో రకరకాలుగా మా మీద కేసులు పెట్టారని ఎవరో రైతులు వచ్చారు, దాని గురించి కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన కూడా స్పందించారు మంచిగా. అంటే కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండొచ్చు, ఎవరైనా మధ్యలో కలిగించవచ్చు. నాకైతే ఆయన ఒక అన్నలాంటి వ్యక్తి. నేను ఆయన్ని ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. రకరకాలవి ఇంకా గ్యాపులు పెంచద్దు. క్రమశిక్షణ కలిగిన ఒక తెలుగుదేశం సోల్జర్గా నేను చెప్పేది ఒకటే. కూటమి ఎమ్మెల్యేలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఎవరైనా నేను వారిని గౌరవిస్తూ, ఇందాక మీకు చెప్పా ఎంప్లాయీస్ అని, అది కూడా చూడండి. ఇది బోర్ల రామాంజనేయులు గారు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఇది బోర్ల రామాంజనేయులు ఐఏఎస్, ఆయన చెప్పిన వాళ్ళని పత్తిపాడు నియోజకవర్గంలో 5 పెట్టా ఎంప్లాయీస్గా. అట్లాగే దొలుపల్లి నరేంద్ర గారు అవ్వచ్చు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు అవ్వచ్చు, అలాగే ఎంపీలు అవ్వచ్చు, కృష్ణదేవరాయలు గారు అవ్వచ్చు, పెమ్మసాని గారు అవ్వచ్చు, ఎవరైనా స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు లేకపోతే మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు అవ్వచ్చు, మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పిన వారినే, వారు సిఫార్సు లెటర్ ఇచ్చిన వారిని నేను ఉద్యోగులుగా పెట్టుకున్నా. అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ కులమాలనే పెట్టుకుంటున్నారు అని కొంతమంది ఇందాక నేను చెప్పినట్లుగా చూడలేని వాళ్ళు విస్పచారం చేయొచ్చు. నేను పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది బీసీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. అది కూడా నేను ఇందా చెప్పా, నా సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. ప్రతిదీ కూడా ప్రజాప్రతినిధులు పెట్టి వాళ్ళనే పెట్టుకున్నా. ఇంకా ఉద్యోగాలకి డబ్బులు ఇచ్చేది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను వచ్చిన తర్వాత ఎంతమందిని పెట్టారు? జీతం ఎంత? రోజుకి 650 రూపాయలు, దానికి లక్షలు అంతా ఇస్తారా? ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంతానికి ఏదో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయటమో